సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. నేపాల్లోని కాఠ్మండు పశుపతినాథ్ దేవాలయ విహారయాత్రలో పాల్గొన్న 22 మంది నంద్యాల పట్టణానికి చెందిన భక్తులు అక్కడ అల్లర్లు చెలరేగిన సమయంలో చిక్కుకుని రాష్ట్ర ప్రభుత్వ సమన్వయంతో సురక్షితంగా తిరిగి నంద్యాల చేరుకున్నారు. వారు సురక్షితంగా నంద్యాలకు చేరుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసిన రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారిని వారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ రక్షణ కోసం నిరంతరం మాతో మాట్లాడుతూ ప్రత్యేక విమానం మరియు బస్సు ఏర్పాటు చేసి తమ స్వస్థలాలకు వచ్చేలా కృషి చేసిన రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఎన్ఎండి ఫరూక్ గారికి తమ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇతర రాష్ట్రాల ప్రయాణికులు ఇబ్బంది పడుతున్న సమయంలో మా రాష్ట్ర మంత్రివర్యులు మమ్మల్ని గుర్తించి ప్రత్యేక రవాణా భోజన ఏర్పాట్లు చేసి సురక్షితంగా నంద్యాలకు వచ్చేంత వరకు తమతో మాట్లాడుతూ అన్ని జాగ్రత్తలు వహించాలని తాము ఎప్పటికీ మర్చిపోమని రాష్ట్ర మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారికి నారా లోకేష్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వాళ్ళు తెలిపారు. ఈ కార్యక్రమంలో నేపాల్ ప్రయాణికులు నారాయణ, అమరేష్, ప్రవీణ్, వెంకటేష్, రామయ్య, టీడీపీ నాయకులు అశోక్ కుమార్, కౌన్సిలర్ కండే శ్యామ్ సుందర్లాల్, బింగుమల్ల శ్యామ్ సుందర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల ఒక శుభదినం లాగా అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా ప్రతి ఒక్కరికి తెలుసు, నేపాల్లో అల్లర్లు జరిగి అక్కడ సైట్ సీన్స్ చూడడానికి పోయిన వాళ్ళు ఎన్ని ఇబ్బందుల్లో పడడం జరిగింది. కానీ మన ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉన్నారని తెలిసిన వెంటనే మన గౌరవనీయులు లోకేష్ గారు సూపర్ 6 ఒక భారీ బహిరంగ సభ, సూపర్ 6 విజయోత్సవ సభను కూడా వదిలిపెట్టుకొని ఆయన అమరావతిలో కూర్చొని నేపాల్లో ఆంధ్రాలో ఇరుక్కున్న వాళ్ళ కోసం ప్రత్యేక హెలికాప్టర్లు, విమానాలు, బస్సులు అరేంజ్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి తరలించడం జరిగింది. ఎలాంటి ఎవరు ఇబ్బంది పడకుండా జనరల్గా అక్కడికి పడితే వాళ్ళు ఇక్కడికి రావడానికే సంతోషపడే పరిస్థితి ఉంటే వాళ్ళకి అక్కడ భోజన వసతులతో సహా ఏర్పాటు చేయడం అనేది నిజంగా అభినందనీయం. ఇకపోతే నంద్యాల నుంచి 10 కుటుంబాలు అంటే 20 మంది నేపాల్కి పోయి అక్కడ ఇరుక్కొని పోతే ఈ విషయాన్ని మన గౌరవనీయులు ఎన్ఎండి ఫరూక్ సార్ గారికి, ఫిరోజ్ గారికి తెలియడంతో ఇమీడియట్గా ఈ విషయాన్ని కూడా లోకేష్ అన్న దృష్టికి తీసుకుపోవడం జరిగింది. లోకేష్ అన్న కూడా వీళ్ళ కోసం సపరేట్గా అక్కడ నేపాల్ నుంచి ఇక్కడికి తీసుకురావడము, బార్డర్ కాడికి తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్కు సపరేట్ విమానాన్ని తీసుకురావడం, ఈ హైదరాబాద్ నుంచి మళ్ళీ ఇక్కడికి బస్సులు అరేంజ్ చేసి సురక్షితంగా తీసుకొచ్చాడు. కానీ కేవలం సురక్షితంగా తీసుకొచ్చినారని కాదు, కానీ ప్రతి అర్ధ గంటకు ఒకసారి మానిటరింగ్ చేయడం అనేది, ప్రతి అరగంటకు ఒకసారి వీళ్ళకి ఫోన్ చేస్తూ ప్రతి అరగంటకు క్షేమంగా ఉండారా లేదా, హ్యాపీగా ఉండారా, ఏమైనా ఇబ్బంది ఉందా, ఏమి కథ అని చెప్పి ఎంక్వైరీ చేసి మినిస్టర్ గారు కూడా దాదాపు 3-4 టైమ్స్ వీళ్ళకు ఫోన్లు చేసి ఆర్టీఓ గారు మీకు ఫాలోఅప్లు ఉంటారని చెప్పడము, ఫిరోజ్ గారు ఈ విషయాన్ని మినిస్టర్ గారి దృష్టికి తీసుకుపోతే మినిస్టర్ గారు ఫాలోఅప్ చేసి వీళ్ళని సురక్షితంగా ఇటు తీసుకొచ్చినారు. నిజంగా ఒక కమిట్మెంట్ అనేది ఇట్లా ఉంటుంది. మన వాళ్ళు అక్కడ ఇరుక్కున్నారని తెలిసి ఆయన ఆ వయసులో 75 ఏళ్ళ వయసులో రాత్రిపూట కూడా ఆయన ఫోన్ చేసి వీళ్ళ క్షేమ సమాచారాలు విచారిస్తున్నారంటే నిజంగా ఈరోజు వీళ్ళు చెప్తుంటే ఒక హ్యాపీ అనిపిస్తుంది. ఆంధ్ర వాళ్ళ ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనకంటూ ఎనికిల్లా మన బాగోగులు చూసే ఒక లోకేష్ లాంటి నాయకులు, చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు, ఫరూక్ సార్ లాంటి నాయకులు ఉన్నారన్న ఒక ధీమాతో మనం పోవచ్చు అనే ఒక ధైర్యం ఏర్పడే విషయంగా ఈ విధంగా వీళ్ళు కేర్ తీసుకున్నారు. నిజంగా వీళ్ళందరి తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో గతంలో కూడా మనకి ఇరాన్ వార్ జరిగినప్పుడు షాము ఈ విషయాన్ని మన ఫిరోజ్ గారి దృష్టికి తీసుకెళ్ళినాడు. అక్కడ ఒక అబ్బాయి చదువుకోవడానికి పోతున్నాడని తెలిసే ఇమ్మీడియట్గా ఫిరోజ్ అన్న మన ఎంపీ బైరెడ్డి శబరి గారితో మాట్లాడి అక్కడ ఇరాన్ నుంచి ఆ అబ్బాయిని ఇక్కడికి సురక్షితంగా తీసుకొచ్చారు. నిజంగా కూడా ఇటువంటి కమిట్మెంట్ లీడర్లు మనకు దొరకడం కూడా మనకు ఒక అదృష్టం. వీళ్ళందరికీ కూడా మన నంద్యాల వాళ్ళు సేఫ్గా వచ్చిన వాళ్ళ తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము నేపాల్లో ఫస్ట్ ఎప్పుడు వెళ్ళారు, మళ్ళీ ఎప్పుడు ఎట్లా నుంచి 11 ఫ్యామిలీలు నేపాల్ పర్యటన కోసం వెళ్ళాము. ఈ నెల 3వ తారీఖున బయలుదేరాము. అక్కడ కాఠ్మండుకు ఇక్కడ చుట్టుపక్కల ప్రదేశాలు చూసుకుంటూ కాఠ్మండుకు 8వ తారీఖు అక్కడ చేరుకున్నాము. ఆ చేరుకున్న రోజే మాకు అక్కడ పరిస్థితులు వేరు విధంగా మారి అల్లరిగా జరుగుతుంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చాలామంది అక్కడ ఇబ్బంది పడుతుంటే మన ఏ నియోజకవర్గం పాలక వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎవరెవరు ఎక్కడెక్కడున్నారో స్వచ్ఛందంగా వాళ్ళే తెలుసుకొని మీరు ఎవరు ఏమి ఇబ్బంది పడొద్దండి, భయపడొద్దండి, మీకు మేము అండగా ఉన్నామని భరోసా చెప్పి
మాకందరికీ ధైర్యం కల్పించారు. మేము మానసికంగా ధైర్యం కోల్పోకుండా వారి ప్రతిరోజు మాతో మాట్లాడి ఎన్ఎండి ఫరూక్ గారు కానీ, అనితా మేడం గారు, ఆ, లోకేష్ గారు, నంద్యాల ఆర్డీఓ గారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి అందరి నుంచి మాకు భరోసా బాగా వచ్చింది. మీరు ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మీకు ఎక్కడ ఫుడ్ ప్రాబ్లం ఉన్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి సహాయం కావాలన్నా మీరు నిరుత్సాహపడొద్దండి, మేమున్నామంటూ మన ఫిరోజ్ సార్ కానీ, ఫరూక్ సార్ గారు కానీ మాకు ఫుల్ భరోసా ఇచ్చి అక్కడ నేపాల్ గవర్నమెంట్తో చర్చలు జరిపి మాకు ప్రత్యేక విమానం ఏర్పాటు చేసి ఇండియా బార్డర్కు చేర్చి మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్టింగ్ కూడా గవర్నమెంట్ వాళ్ళే భరించి సురక్షితంగా మాకు నంద్యాలకు చేర్చారు. మేము దానికి ఎంతో ఆనందంగా ఉన్నాము. విధంగా కృతజ్ఞత తెలుపుకోవడం కోసం ఫిరోజ్ సార్తో, ఫరూక్ సార్తో కలవాలని ఈరోజు వచ్చాము. ఇందుకు మేము ఎంతో ఆనందంగా ఉన్నాము. ఏ ఒక్క రూపాయి కూడా ఖర్చు కాలేదు. ఇంకా మీకేమన్నా మేము అడగక ముందుకే మీకేమన్నా కావాలంటే మేము ఏర్పాటు చేస్తాము అంటే, వద్దు సార్ మాకైతే మీ ఇబ్బంది లేదు అని చెప్పాము. లేదు మీరు ఏమైనా మోమాట పడుతున్నారేమో చెప్పండి అంటే కూడా, లేదు సార్ మాకు అవసరం లేదని దారిలో లంచ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేపిస్తామన్నారు. అయినా మేము ఆల్రెడీ చేయించుకున్నాం సార్, వద్దు అని చెప్తే సర్లే అన్నారు. కాఠ్మండూ నుంచి భైరవాకి స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేసి మమ్మల్ని అందరూ అక్కడి నుంచి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ మరి సపరేట్ బస్సులు పెట్టారు. భైరవా నుంచి గోరఖ్పూర్ ఎయిర్పోర్ట్ వరకు, అక్కడ మళ్ళీ గోరఖ్పూర్ నుంచి హైదరాబాద్కి మళ్ళీ స్పెషల్ ఫ్లైట్లో వచ్చేసాం. మన ఇండియాలో ఒక స్టేట్తో అనుకూలం చేసేది వేరు, ఒక దేశం వాళ్ళు ఇంకొక దేశంను ఒప్పించి అక్కడ ఎయిర్లైన్స్ను కన్వీనియన్స్ చేయడం ఇది చాలా మరుసటి రోజుకే ఇది చేయడం అనేది చాలా అభినందించాల్సిన విషయం. అది పాలకుడు కరెక్ట్గా ఉంటే ప్రజలు క్షేమంగా ఉంటారనేది ఇది ఒక ఎగ్జాంపుల్ అని మేము భావిస్తున్నాము. గోరఖ్పూర్లో ఫ్లైట్ మారేటప్పుడు మాకు టైం లేదు ఎక్కువ. ఫ్లైట్లో అథారిటీతో వాళ్ళతో మాట్లాడి మాకు ఇబ్బంది లేకుండా ఫ్లైట్ కొద్దిగా లేట్గానే వచ్చేటట్టు మేము నేపాల్ నుండి గోరఖ్పూర్ 2 ఫ్లైట్లు మారొచ్చినాము. అక్కడ కూడా వాళ్ళు ఆర్మీ వాళ్ళు కానీ, ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కానీ మాకు బాగా సహకరించారు. ఈరోజు అంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మా వాళ్ళు నంద్యాల వాళ్ళు అందరూ సేఫ్గా వచ్చినారు నేపాల్ నుంచి. ఎందుకంటే మీరు చూశారు గత 4 days బ్యాక్ ఎంత గొడవలు జరిగినాయో అక్కడ. అంటే మీరు చూశారు ఎట్లా ప్రజలందరూ రోడ్డు మీద వచ్చేసి పెద్ద పెద్ద హోటల్ అన్ని కాల్చేశారు. దాదాపు 36 మెంబర్స్ ఫైరింగ్లో చనిపోయారు. టూరిస్ట్ అంతా భయభ్రాంతం అయినారు. అయితే కూడా మా వాళ్ళు నంద్యాల వాళ్ళందరూ అక్కడ ఇరికిపోయినారు. అక్కడి నుంచి మా వాళ్ళకి అశోక్ అన్న అందరికీ ఫోన్ చేశారు, మా గవర్నమెంట్కి మెసేజ్ చేశారు. లోకేష్ బాబు అప్పుడే ఇమీడియట్ దాని మీద రియాక్ట్ అయినారు. రియాక్ట్ అయ్యి ఎంతమంది ఉన్నారో ముందు కనుక్కున్నారు. దాదాపు ఎక్కువ మన కర్నూలు నంద్యాల నుంచే చాలా మంది ఫ్యామిలీస్ వెళ్ళారు. దానికోసం అప్పుడు మన ఫరూక్ గారు కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళతో. మీకు ఏమన్నా ఇబ్బంది ఉంటే మీరు చెప్పండి, ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాము. కంపల్సరీ మీరు సేఫ్గా వచ్చే అదంతా మా బాధ్యత అని అది తీసుకొని అప్పుడే మన లోకేష్ బాబు 24 hours మానిటర్ చేసి మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికీ ఒక చోట పిలుచుకొని అందరికీ సేఫ్ గార్డ్ చేసి మళ్ళీ ఇండియాకి రప్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోకేష్ బాబు గారికి, అట్లనే మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే 24 hours వాళ్ళు మానిటర్ చేసినారు. అందరూ ఒక్కరికి కూడా చిన్న ఇంజురీ జరగకుండా అందరూ సేఫ్గా వచ్చినారు. దాదాపు అందరు ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు. నేను అదే అంటున్నా, మొన్న కూడా ఇరాన్లో కూడా సేమ్ ఇట్లనే మొన్న వార్ జరిగినప్పుడు కూడా మన నంద్యాల వాళ్ళు స్టూడెంట్స్ అక్కడ ఇరికిపోతే కూడా అప్పుడు నాకు శ్యామన్న వచ్చి చెప్పినారు, ఇట్లా మన స్టూడెంట్స్ ఉన్నారన్న ఇట్లా ఇది అంటే అప్పుడే నేను మన డీటెయిల్స్ తీసుకొని మన ఎంపీ గారి శబరి అక్కకి చెప్పాను. శబరి అక్క కూడా ఇమీడియట్ రియాక్ట్ అయినారు. రియాక్ట్ అయ్యి అక్కడ మాట్లాడి ఆయన కూడా ఒక 2 daysలోనే రావడం జరిగింది. దానికోసం నేను ఒకటంటాను, మా గవర్నమెంట్ 24 hours మా ప్రజల కోసం కంపల్సరీ ప్రపంచంలో ఎక్కడన్నా కానీ ఇబ్బంది పడితే ఖచ్చితంగా మేము ఉన్నాము, మేము మీకోసం ముందుకు వస్తాము, ఏమన్నా ఉంటే కూడా మీరు భయపడకండి అని అట్లాంటి నాయకత్వంతో మేము ముందుకు వెళ్ళినాం. దానికోసం మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ మీరందరూ సేఫ్గా వచ్చినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.
సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.